ఇది మనం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుడిసెలు వేసినాం. ఇది కాంగ్రెస్ పాలనలో గుడిసెలు వేసినవి కాదు. అప్పుడు కూడా ఎవరో ఘర్షణ పడ్డారు మనతో. నేనంతా అప్పుడు వచ్చినాను ఇక్కడికి. అప్పుడు ఘర్షణ పడితే వచ్చినాము, నేను నారాయణ గారు. అక్కడ మనం పెద్ద వాళ్ళతో పోరాడానికి సిద్ధమైన తర్వాత రాజీకి వచ్చి మనం ఘర్షణ పడితే మళ్ళీ ఇబ్బంది వస్తుంది, వాళ్ళు మనం కాంప్రమైజింగ్గా ఈ భూమిని వదలకుండా ఇక్కడ గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ప్రతి ఒక్కరికి మా ఇందిరమ్మ పేరు పెట్టుకుంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అని. అంటే అప్పుడు ఇందిరమ్మ ఇల్లు కాదు, కేసీఆర్ గారి పాలనలో ఎవరికి ఇల్లు అవసరం ఉంటే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళు గ్రహించినారు వాస్తవంగా ఈ ప్రజలు అవసరం ఉండే గుడిసెలు వేసుకున్నారని. మాటలు ఎన్ని చెప్పినా చేతల్లో మాత్రం ఎక్కడ ఒక్క గుడిసె కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలగించడానికి ప్రయత్నం చేశారు. హైదరాబాద్ రావినారాయణ రెడ్డి నగర్ కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రయత్నం చేస్తే వెంటనే మన నాయకత్వం స్పందించి, మన పార్టీ స్పందించిన తర్వాత వాళ్ళు మానుకోవడం అనేది జరిగింది. మరి ఇవాళ నువ్వు ఇందిరమ్మ పేరు పెట్టి మరి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని వాగ్దానం చేసుకుంటూ ఒకవైపు, రెండో వైపు ఆ గుడిసెలను ఎట్లా రెగ్యులరైజ్ చేయాలని ఆలోచించాల్సింది పోయి ఆ గుడిసెలను పీకేసి మరి మీరు ఏ ఆలోచనతో పీకేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే మీకు ఏం అవసరానికి వచ్చింది ఈ భూమి, ఎందుకు దీన్ని తొలగించాల్సి వచ్చింది? ఇక్కడ తొలగిస్తే మరి ఎవరు వస్తారు? వాళ్ళు ఎవరో దళారులు వచ్చి కబ్జా పెడితే మీకేం కళ్ళు కనబడవు. అప్పుడు పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే కనబడతాయి. కానీ వాళ్ళ ఆనాడు కేసీఆర్ గారికి మేమందరం రాష్ట్ర పార్టీ తరఫున మొత్తం హైదరాబాద్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములలో మీరందరూ కూడా వాళ్ళందరికీ పేదవాళ్ళకి ఇళ్ళు లేని వాళ్ళందరినీ సమగ్ర సర్వే చేయించావు. ఆ సర్వే ప్రకారం మొత్తం రాష్ట్రం అంతా చేయించాడు, ఒక హైదరాబాదే కాదు. మీరు సమగ్ర సర్వే చేయించారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు కావాల్సిన స్థలం ఎక్కడుందో మేము చూపిస్తాం, మీరు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి అని ఆనాడు ఆయనకు చెప్పినాం. సరే, ఆయన మాటలతోనే కాలం గడిపినాడు. ఒకనాడు కలెక్టర్ల మీటింగ్లోకి నేను చాడా వెంకటరెడ్డి గారు, నేను సహాయ కార్యదర్శిగా, చాడా వెంకటరెడ్డి గారు కార్యదర్శిగా ఉంటే ఆయన కలవడానికి పోతే కలెక్టర్ల మీటింగ్లో పిలిచాడు మమ్మల్ని. పిలిచి భూ పోరాటానికి ప్రజల కొరకు పోరాటం చేసే పార్టీ ప్రతినిధులు వెళ్ళి ఇక్కడ కూర్చున్నబెట్టినా అని చెప్పి భూ సమస్య అన్నీ చెప్పాడు. ఇంకా ఏమైనా చెప్పాలన్నాడు. అంటే మేము అనుకున్నాం చాలా బాగానే చెప్తున్నాడు కేసీఆర్ గారు, అని అమలు చేస్తాడు అనుకున్నాం. కానీ ఆయన ఎక్కడ పట్టాలు ఇవ్వలేదు గుడిసెలకు. అయితే మన గుడిసెలు కూలగొట్టలేదు, కానీ రాష్ట్రంలో ఎక్కడ పట్టాలు ఇవ్వలే. సరే, మనం మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినాం. మరి రాష్ట్రంలో అధికారం రావడానికి తోడ్పాటు ఇచ్చినాం. మరి వాళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ పేరు చెప్పి అందరికీ ఇల్లు ఇవ్వడానికి వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. మొదటి దఫాగా ఇళ్ళ స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నామని చెప్పినారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే మనకు అందులోనే ఇల్లు రావాలి. ఎందుకంటే ఇక్కడ స్థలం మనకు ఉంది. ఆ స్థలాన్ని నువ్వు రెగ్యులరైజ్ చేస్తే పట్టా ఇస్తే ఇల్లు ఇవ్వచ్చు. అయిపోయింది, మొదటి ఫేజ్ అయిపోయింది. మరి రెండో ఫేజ్లైనా మరి సొంత స్థలం సొంత పట్టా కాకపోయినా ప్రభుత్వం భూమిలో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస బాధ్యత మీకున్నది. అందువల్ల ఇక్కడి ఎమ్మెల్యే నాగరాజు గారికి మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చేసే విజ్ఞప్తి ఏమిటంటే, మీరు సెకండ్ ఫేజ్లో మొదటి ఫేజ్లో స్థలం ఉన్న వాళ్ళకి ఇచ్చారు, రెండో ఫేజ్లో స్థలం లేకుండా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ స్థలము దీని పూర్వపురాణాలు మన నాయకులు చెప్పారు. ఇవాళ ఇది నిరుపయోగమైన ప్రభుత్వ స్థలం. ఇది ఏ రకంగా ఇళ్ల స్థలానికి ఇస్తే అభ్యంతరం ఉండని స్థలం. అందువల్ల గౌరవ శాసనసభ్యులు దీన్ని గుర్తించి ఈ కూలిపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ స్థలాన్ని సర్వే చేయించి ఈ 365 మందికి పట్టాలు ఇప్పిస్తే జీవితాంతం నిన్ను మర్చిపోరు ఎమ్మెల్యే గారు. అందువల్ల మీరు తక్షణంగా మీ బాధ్యతగా ఇది మీరు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పెద్దలు ఎవరు వచ్చినా మన మీటింగ్లకు ఏం చెప్తారు? కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. అయితే ఏ గవర్నమెంట్ అయినా అసలు పోరాటం చేయకుండా అమలు చేసిన చరిత్ర స్వాతంత్రం కోసం పోరాటంలో మనదే అగ్రగణ్య పాత్ర. వచ్చిన తర్వాత కూడా ఏ పోరాటం చేయాలన్నా మరి ముందుండేది కమ్యూనిస్ట్ పార్టీ. అందువల్ల ఎవరైనా మన కమ్యూనిస్ట్ పార్టీని శ్లాఘించక తప్పదు. వాళ్ళు ఎవరైతే మీరు ఏ ఇందిరాగాంధీ పేరు చెప్తున్నారో అసలు ఆ ఇందిరాగాంధీ పేరు నిలబడడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఎంత పోరాటం చేసిందో
ఒక్కసారి చరిత్ర తెలుసుకో రేవంత్ రెడ్డి గారు, మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇందిరాగాంధీ 20 అంశాల ఆర్థిక కార్యక్రమాన్ని ఆమెను ఫోకస్ చేసింది ఎవరు అంటే కమ్యూనిస్ట్ పార్టీ. ఆనాడు ఇందిరాగాంధీ ప్రజల కోసం ప్రయత్నం చేస్తున్న నెపంతో ఆమెను రాజకీయంగా పతనం చేయడానికి కాంగ్రెస్లో ఉన్న మితవాదులు, అదేవిధంగా అందులో ఉన్న మరి ఎవరైతే పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారో ఇవి కాస్త పేదోళ్ళ గురించి మాట్లాడుతుందనే అభిప్రాయంతో ఆమెను ఓడించడానికి, ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇందిరాగాంధీ 20 అంశాల ఆర్థిక కార్యక్రమం అని తీసుకొని మనం దేశవ్యాప్తంగా ప్రచారం చేశాం. అందులో భాగంగానే ఇందిరాగాంధీ ఈ రాజభరణాలు రద్దు చేయడం, బ్యాంకులు జాతీయం చేయడం, ఆ జాతీయం చేసిన బ్యాంకుల నుంచి మరి పేదవాళ్ళందరికీ మరి ఆర్థిక అభివృద్ధి కావడానికి, అనేక రకాలుగా లోన్లు రావడానికి అవకాశం కలిగింది. మరి అలాంటి ఇందిరాగాంధీ పేరు పెట్టి తీసుకురావడానికి మరి మీరు కూడా పూనుకున్నారు కాబట్టి ఆమె ఆశయం ఏమిటో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల మీరు పదే పదే ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారు చెప్పేవారు, మరి మీరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పేర్లు తీసుకోకుండా ఈ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర ఏర్పాటులో కానీ కమ్యూనిస్ట్ పార్టీ పాత్రను సాగిస్తున్నారు మీరు ఒకవైపు. మరి మీరు పోరాటం చేస్తే మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. అందువల్ల మీరు దాన్ని గమనంలో పెట్టుకోవాలి. మాకు ఆ విశ్వాసం ఉంది, మనం పోరాటం వృధా కాదు. రేవంత్ రెడ్డి ఇవ్వాలి కాకపోతే సంవత్సరం తర్వాతనైనా మన పోరాటాన్ని అంగీకరించాల్సిందే, మనకు పట్టాలు ఇవ్వాల్సిందే, వీళ్ళు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఆయన మీద బాధ్యత ఉంది, అది ఇవ్వక తప్పదు. ఇవ్వకపోతే ఓడను తలకిందులు చేయగలరు, నిలబెట్టగలరు. అందువల్ల దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకొని మరి వాళ్ళు బాగా అంది. మన ఖమ్మం మీరందరూ బహిరంగ సభకు వచ్చినారు, రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం విన్నారు. ఆయన చెప్పినాడు ప్రతి డిమాండ్లో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంది, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, దాన్ని మేము అమలు చేస్తున్నాం. అది వాస్తవం, మనం కూడా అంగీకరించాల్సిందే. మనమేమి జీవోలు ఇవ్వం, పట్టాలు చేతికి ఇవ్వం. మనం పోరాటం చేస్తాం, పట్టాలు ఇచ్చేది వాళ్ళ చేతిలో ఉంది, మేము ఇచ్చేవాళ్ళం అని కొంతమంది చరిత్ర తెలియని వాళ్ళు చెప్పుకున్నా సమాజానికి అర్థమవుతుంది. పోరాటం చేస్తేనే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం వల్లనే అది ఇవాళ కాదు, ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలోనే మనం భూమి సమస్యను ప్రధానంగా తీసుకున్నది కమ్యూనిస్ట్ పార్టీ. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి అడవి భూములు, ప్రభుత్వ భూములు, భూస్వాముల మిగులు భూములు ఇవన్నీ కూడా కబ్జాలు పెట్టి ఏళ్ళు తరబడి సునాయాసంగా పట్టాలు ఇవ్వలే. మనం చూపించిన ఇవాళ ఎన్ని బాధలు పెడుతున్నారో. ఆనాడు కూడా జైళ్ళకి వెళ్ళారు, చాలా కొన్ని వేల మంది ఈ భూ పోరాటాల్లో రాష్ట్ర స్థాయిలో జైళ్ళకి వెళ్ళినారు. ఎవరు పోరాటం వృధాగా పోలే. ఫారెస్ట్ను డిఫారెస్ట్ చేసినారు, అంటే అందులో చెట్టు చేమలేని ఫారెస్ట్లు మనం పోరాటం చేసిన తర్వాత డిఫారెస్ట్ చేసి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చినారు. మిగులు భూములు మరి ఏవైతే ఉన్నాయో కబ్జా మనం పెట్టుకున్నాం, అంటే బినామీగా భూస్వాములు ఎక్కడైతే ఆనాడు భూ సంస్కరణ చట్టం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తే ఆ చట్టాన్ని తూట్లు ఓడడానికి రకరకాల పేర్లతో మరి ఆ భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే మన ఎర్రజెండా నాయకత్వాన మనం మరి అలాంటి భూమి ఆ బినామీల చేతిలో పోకుండా మిగులు భూముల కోసం కూడా పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ. అదంతా పేదవాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది, పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవాళ చిన్న చిన్న కారణాల చేత ఎవరైనా మరి గుడి చేసుకుని ఆయన ఉండలేక అమ్ముకుంటే మనమేం బాధ్యులం కాదు దానికి, అది ప్రభుత్వం బాధ్యత. అయితే ఇందులో నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ ఇవ్వండి. కానీ 1-2 కారణాలు చూపించి మరి కలెక్టర్ గారు అందులో ఉండడం లేదు, అమ్ముకుంటున్నారు, ఇలాంటి మాటలు చెబితే ఇది చేతగాని ప్రభుత్వం కింద లెక్క. ఇప్పుడు ఇంతమంది ఒకవైపు పాములు, నీళ్లు, తేళ్లు వస్తూ ఉంటే గుడిసెల్లో పండుకుంటుంటే మీకు కళ్ళు కనబడట్లేదా? వచ్చి ఉదయం పూట వచ్చి రాత్రి వెళ్ళిపోతున్నారా? మంచి పక్కాయిలు వేసుకొని రేకుల షర్ట్లు వేసుకొని మరి ఉన్నారు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మరి జాతీయ కార్యదర్శిగా ఉండి అనేక సంవత్సరాల పాటు మరి అనేక భూ పోరాటాలకు నాయకత్వం ఇచ్చిన సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరుతో ఒక ఆఫీస్ కూడా మీరే కట్టుకున్నారు. అంటే కనీసం అలాంటి నాయకుని పేరుతో భవనం ఇక్కడ ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా ఇక్కడికి వస్తారు, వాళ్ళు మాకు అండగా ఉంటారు. అంటే ప్రభుత్వంలో ఒక నాయకుని పేరుతో ఆఫీస్ ఉన్నప్పుడు ఆలోచన ఇస్తుందనే ఒక విశ్వాసంతో మీరు అలాంటి కార్యక్రమంగా ఏర్పాటు చేసుకున్నారు.
మరి సుధాకర్ రెడ్డి గారి పేరుతో చాలా చేస్తానని రేవంత్ రెడ్డి గారు వాగ్దానాలు చేసినారు. మరి ఉన్న ఆయన పేరుతో ఉన్న ఆఫీసును కూలగొడుతుంటే మీకు సమాచారం తెలియకపోవడం, తెలిసిన తర్వాతనైనా దాని గురించి ఆలోచించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందువల్ల రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే, నువ్వు మాటలతో కాదు చేతలల్లా నీ నిజాయితీ ఉండాలి, పేదల పక్షాన నీ నిజాయితీ ఉండాలి. మీకు ప్రజల పాలన కావాలా, దుర్మార్గుల పాలన కావాలా, లేకపోతే ఇంకెవడి పాలన కావాలా అని అడుగుతుంటావు పదే పదే. నీకు నువ్వు చెప్పుకోవడం కాదు, ఆనాటిది పాలన బాగలేదు, ఇవాళ ప్రజాపాలన కొనసాగుతుంది అని ప్రజలు చెప్పుకోవాలి. నువ్వు బహిరంగ సభలో నాది ప్రజాపాలన అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. ఒక్కసారి నీ వెనుకకు చూసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీకు చేసే విజ్ఞప్తి, ఇవాళకి కూడా నీ ప్రభుత్వ హయాంలో కూర్చున్న అధికారులు, మంత్రులు, నీ సెక్రటరియట్లో ఎవరు వచ్చినా మరి రాజశేఖర రెడ్డిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీ ఇంటెలిజెన్స్ ద్వారా నువ్వు తెలుసుకో. ఇవాళ నిన్ను నీ గురించి మాట్లాడతలేరు. నీ సెక్రటరియట్లో కూర్చొని నీ గురించి మాట్లాడట్లేదు, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ఇవాళకి కూడా ఆయన పేదలకు ఏ మాట ఇచ్చినాడో అమలు చేసిండు కాబట్టే ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. అదే రకంగా భవిష్యత్తులో నీ పేరు గుర్తు చేసుకునేటట్టుగా నీ వ్యవహార శైలి ఉండాలి. ఆ రకంగా నీ వ్యవహార శైలి లేదు అని మేము గంటాపదంగా చెప్పదలుచుకున్నాం. మేము అందరు ఏమనుకుంటారంటే కమ్యూనిస్ట్ పార్టీకి వీళ్ళు స్నేహితులు, వీళ్ళు మిత్రపక్షం, వీళ్ళు చెప్తే అయిపోద్ది వీళ్ళు అని అనుకుంటారు. మేము ప్రజల పక్షం, ఎవరికి మిత్రపక్షం కాదు, శత్రుపక్షం కాదు. మేము ప్రజల పక్షంలో ఉంటాం, ప్రజల తరఫున పోరాటం చేస్తాం. ప్రజలకు ఎవరైతే మరి సానుభూతిగా ఉంటారో, ఎవరైతే సానుకూలంగా వ్యవహరిస్తారో అలాంటి వాళ్ళతో మేము స్నేహం చేస్తాం, వాళ్ళకు మద్దతు ఇస్తాం. అట్లా ఆ రకంగా మనం మిత్రులమైన మద్దతు ఇచ్చినాం, అధికారంలోకి రావడం అనేది జరిగింది. అందువల్ల ఇవాళ మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఇవన్నీ ఈ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. ఆ వాగ్దానాలు అమలు చేస్తే మళ్ళీ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు పేరును ఎట్లా గుర్తు చేసుకుంటున్నారో మరి 10 ఏళ్ల తర్వాత నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా పోయినా ప్రజలు గుర్తు చేసుకునేటట్టుగా నీ కార్యాచరణ ఉండాలి. కానీ ఆ రకమైన కార్యాచరణ కనబడట్లేదు. అన్నిటికంటే ప్రధానమైనది ప్రజాస్వామ్యం. నువ్వు రిప్రజెంటేషన్ తీసుకోవాలి, ప్రజల నుంచి వచ్చిన విన్నపాలు పరిశీలన చేయాలా, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలా. అట్లా ప్రజల మనసులతో స్థిరస్థాయిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను అమెరికా పోయేటప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసిపోదామని అనుకున్నాం. సాధ్యం కాకపోతే ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని నేను మన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు కలవడం జరిగింది. కలిసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం, ఈ కూలగొడతారని కాదు, అనేక సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. ఇవాళ మీకు మరి మేము మిత్రులలాగలేము, శత్రువులాగలేము, నాదాని దోస్తానిగా ఉండకూడదు. ఒక రాజకీయమైన చర్చ మన రెండు పార్టీల మధ్య జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజా సమస్యల ఎడల కమ్యూనిస్ట్ పార్టీతో మీ స్నేహం వైఖరి ఎట్లా ఉండాలనేది నిర్ణయించుకొని ముందుకు పోవాలి. అందువల్ల అంటే ఆయన మాకు వాగ్దానం చేశాడు, మీరు వచ్చిన తర్వాత తప్పకుండా అలాంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చర్చ చేసుకుందాం అని చెప్పడం అనేది జరిగింది. ఏదో హరిబరిగా మన రిప్రజెంటేషన్ను సిపిఎం నాయకులను పిలిచి ఏదో తాత్కాలికమైన సమస్యల మీద మాట్లాడగలరు, రాజకీయపరమైన సమస్యల మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులదే ప్రధాన పాత్ర. అసలు కాంగ్రెస్కు సహజ మిత్రులు, కమ్యూనిస్టుకు సహజ మిత్రులు కాంగ్రెసే. ఎందుకంటే దేశాన్ని కాపాడడానికి అనేక సార్లు కాంగ్రెస్లో అతివాదులు, మితవాదులు ఉన్నప్పుడు వాళ్ళని ఏరివేసి దేశాన్ని కాపాడడానికి కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్లో ఉన్న అతివాదులకు మద్దతు ఇచ్చి దేశాన్ని కాపాడింది. కాంగ్రెస్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అతివాదులు ఉంటారు, మితవాదులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, మరి మంచి వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. వాళ్ళను మనం వర్గీకరణ చేసి ప్రజాపక్షంగా ఉన్న వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళకు మన మద్దతు ఉంటుంది, అందులో ఏమీ సందేహం లేదు. అందువల్ల మీరు ప్రజల గురించి ఆలోచించినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఉంటుంది. అప్పుడు మేము కమ్యూనిస్ట్ పార్టీ మేము స్నేహితులను ధైర్యంగా చెప్పుకోగలుగుతాం, లేకపోతే పోరాటం చేస్తామని చెప్తాం. అంతే తప్ప మరి నాదాని దోస్తాన్ని మాత్రం ఉండకూడదు. అది ఖచ్చితంగా మీరు ప్రజా సమస్యలు పరిష్కారం చేసుకున్నప్పుడు మన స్నేహం కొనసాగుతుంది. రాజకీయ మైత్రి ఏమంటే రాజకీయ మైత్రే, వ్యక్తిగతమైన స్నేహం కాదు. రాజకీయ మైత్రి కొనసాగుతుంది. ప్రజా సమస్యలు
పరిష్కారం చేసినప్పుడు మన రాజకీయం అవుతుంది. చేయలేకపోతే పోరాటంలో ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఎన్టీ రామారావుతో మరి 15 సంవత్సరాలు సహవాసం చేసినాం. ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప పనులు చేసినాడు, ఆయనకు మద్దతు ఇచ్చినాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినాడు, ఒకలాగున్నాడు. వచ్చిన తర్వాత సోషలిజం లేదు, కమ్యూనిజం లేదు, ఆఖరికి క్యాపిటలిజం కూడా లేదు, టూరిజం అన్నాడు. ఆ టూరిజం వల్ల మన ప్రచారం వల్ల ఆయన కొట్టుకొని వెళ్ళిపోయినాడు. ఎక్కడ పోయినా మళ్ళీ పతా లేకుండా పోయినా అధికారం కోల్పోయాడు. అందువల్ల కమ్యూనిస్టులు మంచికైనా చెడుకైనా ప్రచారానికి మనకు వస్తారు. నీ వల్ల సాయం పొందిన వాళ్ళు ఎవరు గుర్తుపెట్టుకోవడం నీకు సాయం చేయరు మళ్ళా. కానీ నీ వల్ల నష్టపోయిన వాళ్ళు నిన్ను మరొకరు వెంటాడతారు. అందువల్ల మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను బాధితులుగా కాకుండా వాళ్ళను కాపాడడానికి నీ ఆలోచన ఉండాలా. కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు కూడా అట్లా ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం వృధా పోదు, కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం వృధా పోదు. అందువల్ల ఎప్పుడు ఎక్కడ మనకు అపజయం లేదు. ఇవాళ కాకపోతే ప్రజాప్రతినిధి గెలవడం కాదు విజయం అంటే, మరి ప్రభుత్వాలను తలకిందులు చేసే శక్తి కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అయితే స్వార్థం కోసం తలకిందులు చేయదు, ప్రజల గురించి ఆలోచించి నిర్ణయం చేసుకొని తలకిందులు చేస్తుంటుంది. అందువల్ల ఇవాళ ఇంకా సమయం మించిపోలేదు. ఇవాళకైనా మీరు కమ్యూనిస్ట్ పార్టీతో రాజకీయపరమైన చర్చలు చేయాల్సిందే. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకసారి మరి ఏమి అమలు చేస్తున్నాడో మేము చెప్తాం, ఏం అమలు చేయలేదో చెప్తాం. భవిష్యత్తులో ఏ రకంగా వివరించాలో మీకు సూచనలు చేస్తాం. మంచి ఉంటే అంగీకరించండి. దాన్ని ఆలోచన చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రత్యేకంగా ఉన్నది. అందువల్ల ఈ జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలు సానుభూతిగా మాట్లాడుతూ ఉన్నారు. మన నాయకులు కలిసినప్పుడు చాలా సంతోషం. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. కనీసం మాట వరుసకైనా సానుభూతి ప్రకటించినందుకు ధన్యవాదాలు. కానీ మాటల్లో కాదు, చేతల్లో కూడా మీరు చూపించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ చాలా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. మా నాయకులు నేను అమెరికాలో ఉండి ఫోన్ చేస్తే అందరూ కలెక్టర్కి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు వాళ్ళకి జవాబు చెప్తుంది. వాళ్ళ ఆదేశాలను అమలు చేయడం కలెక్టర్ గారు మాటను మరి ప్రజాప్రతినిధులు అమలు చేస్తారని నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్లో మంత్రులు వాళ్ళు అమలు చేస్తారా, వాళ్ళ మాటను కలెక్టర్ అమలు చేస్తారా? ఒక అర్థం కాని వ్యవస్థలో ఇవాళ మనం ఉన్నామని అనిపిస్తూ ఉంది. కలెక్టర్ని అడిగి వాళ్ళు ఏం మాట్లాడకుండా ముందు ఇప్పుడు వేసే గుడిసెలు ఏనేకండి, ఉన్న గుడిసెలను తొలగించడానికి వీలు లేదని ఆర్డర్ ఇచ్చే ధైర్యం దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని మేము అడుగుతా ఉన్నాం. కలెక్టర్ని రిక్వెస్ట్ చేయాలా? మీరు వేమనరేందర్ రెడ్డి కలెక్టర్ని రిక్వెస్ట్ చేస్తాడు, రెవెన్యూ మంత్రి అడుగుతుంటాడు. మా ముందర మీరు అడుగు కాదు, మీరు ఆదేశాలు ఇవ్వాలి మా ముందర కలెక్టర్ గారికి. మన ప్రభుత్వంలో వేసిన గుడిసెలు కావు, గతంలో వేసినవి, వాటి జోలికి పోవడానికి వీల్లేదు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే, మీరు ప్రజల గురించి ఆలోచించుంటే అలాంటి ఆదేశాలు ఇవ్వాలి తప్ప ఏదో మేము పోయి రిక్వెస్ట్ చేసినట్టు మీరు కలెక్టర్ను రిక్వెస్ట్ చేయడం అంటే ఒక అసమర్థులుగా మీకు ముద్ర వేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు అనడం లేదు, లేదా అమలు జరగకపోతే ఆ మాటే చెప్తాం, మీరు అసమర్థులు గద్దె దిగిపోండి అని చెప్తాం. అసలు మీరు మాటగా ఆదేశించాలి తప్ప ఆమెను సంజాయిషి అడగడం ఏంటి, ఆమెను సమాచారం అడగడం ఏంటి,